రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ఉంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉద్యోగులు ఉంటారు. మరీ కీలకంగా రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల మంది ప్రజల తలరాతలను మార్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంతో పాటు అదే స్థాయిలో కూడా మంత్రులకు సంబంధించి భాగస్వామ్యం ఉంటుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవాలన్నా పూర్తి స్థాయిలో కేబినెట్కు సంబంధించి సమావేశం చేయడం, మంత్రులు ముఖ్యమంత్రి కలిసి చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించాలన్నా, లేదా ఏదైనా ఒక పథకాన్ని రద్దు చేయాలన్నా, లేదా ఏదైనా ఒక జిల్లాకు సంబంధించి అభివృద్ధి నమూనానైనా, లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి నమూనానైనా ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన మంత్రులు ముఖ్యమంత్రి సమావేశం కావాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రులకు ఎక్కడా కూడా సఖ్యత లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకో ఇది అర్థం కాని విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మంత్రులు ముఖ్యమంత్రికి సఖ్యత లేకపోతే నిర్ణయాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతాయి, నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, ఆ నిర్ణయాల వల్ల పూర్తి స్థాయిలో మరి ప్రజలకు సంక్షేమ పథకాలైనా, 6 గ్యారంటీలైనా, 13 అంశాలైనా, 420 హామీలైనా అమలు కావాలంటే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఏది పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారు సమావేశం అయితేనే కదా జరగాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు అనేది వాస్తవమైన విషయం. సో ఒకసారి నా వెనకాల పూర్తి స్థాయిలో మీరు చూస్తున్నారు సీఎం వర్సెస్ మంత్రులు. ఇటు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఏది క్యాబినెట్లో ముదిరిన పంచాయతీ పెరుగుతున్న అగాధం, సీఎం తీరుపై సగానికి పైగా మంత్రిమండలి గుర్రు, ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి, ఆయన నివాసంలోనే సమీక్షలపైన అమాత్యుల అసహనం, ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న 2 మినిస్టర్లు, దిగివచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వేదిక మార్పు, సీఎంకు నెంబర్ 2 మధ్య మరింత పెరిగిన విభేదాలు, ఓ మంత్రి శాఖ ఫైళ్లన్నీ కూడా నేరుగా తనకే పంపాలని ఆదేశాలు, కేబినెట్ విభేదాలపై సచివాలయ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతున్న తీరు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం ఏం జరుగుతున్నది అంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు చాలా సందర్భాలలో చాలా మాటలు మాట్లాడిలో అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఏది గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో కూడా ఏది సచివాలయానికి రావట్లేదు, ముఖ్యమంత్రి సచివాలయానికి రారా, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజల్ని ఎక్కడ కలుస్తాడు, దాంతోపాటు ఫైళ్ళని ఎలా క్లియర్ చేయాలి అని మాట్లాడిన మన ముఖ్యమంత్రి గారు ఏకంగా కూడా సచివాలయంలో అడుగే పెడతలేడు. అడుగు పెడితే అధికారం పోతుందన్న భయమా, అడుగు పెడితే ముఖ్యమంత్రి పీఠం పోతుందన్న భయమా, ఏదో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారైతే అడుగు పెట్టడానికి కూడా ససేమిరా అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇంటి నుంచే పాలన కొనసాగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. ఇక ఇంటి నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాక అందరు పోతారులా ఇంటికి పోరు కదా. ఈడేం జరిగింది, ముఖ్యమంత్రి గారు మీ ఇంటికాడ సమీక్షా సమావేశాలు కనుక పెడితే మేము బాజాప్తిగా రామని 2 మంత్రులు బాహటంగానే చెప్పేసిల్లట. నువ్వు మీ ఇంటికాడ సమీక్షా సమావేశాలు కనుక పెడితే మేమైతే రాము, మీ ఇష్టం అని చెప్పేసిల్లట. ఏది ముఖం మిన్నే. ఇక దాని తర్వాత ముఖ్యమంత్రికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో అప్పుడు ఏం చేసిండు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పూర్తి స్థాయిలో కూడా మాకాం మార్చండి. ఇక అక్కడ పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీద ఏమైనా పరిష్కారం జరుగుతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులకు ఎంత క్యాబినెట్ అంటే పూర్తి స్థాయిలో ఆలోచించండి. ఇప్పటి వరకు ఉన్న మంత్రులకు సంబంధించి సగానికి పైగా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైంది. అయితే ఇక్కడ జరిగింది ఎందుకు ముదిరింది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా, సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయాడా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమేనని సచివాలయ వర్గాలలో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై సీనియర్ మంత్రులు మొదటి నుంచి కూడా గుర్రుగా ఉండగా ఇటీవల మరింత ముదిరినట్లుగా చెప్పుకుంటున్నారు. సీఎం తీరుపై మంత్రివర్గంలో సగం మంది వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని చెప్తున్నారు. కొందరిని ఆయన దూరం పెట్టగా మరికొందరు ఆయనతో అంటి ముట్టనట్టుగా వివరిస్తున్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు ఇటీవలి ఉదాహరణలే నిదర్శనంగా పేర్కొంటున్నారు. బుధవారం సచివాలయంలో ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కనీసం తోడుగా ఒక్క మంత్రి కూడా రాకపోవడం గమనార్హం. ఆ సమయంలో సచివాలయంలో అందుబాటులో పలువురు మంత్రులు ఉన్నారట. అయినా సీఎం ఒంటరిగానే ఆ కార్యక్రమానికి హాజరయ్యారనేది ఒక చర్చ మొదలైంది. సో ఇక్కడ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి గ్యాప్ ఏ రేంజ్లో వచ్చింది అనేది ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా
ఏం జరిగింది అనేది చూద్దాం. ఇగో ఇక్కడ క్లారిటీగా సచివాలయంలో జరిగిన ఏ సమావేశంలోనూ సీఎం ఇలా ఒంటరిగా హాజరు కాలేదని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చినప్పుడు సాధారణంగా మంత్రులు వెళ్లి స్వాగతం పలుకుతుంటారు. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చినప్పుడు మంత్రులు వెళ్ళకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నెలలో జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం 23న తిరిగి హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా ఒక మంత్రి కూడా హాజరు కాలేదు. సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే వెళ్లారు. అప్పుడే సీఎంతో మంత్రులంతా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లుగా వార్తలు రాగా బుధవారం సంఘటనతో ఇది నిర్ధారణ అయిందని చర్చనీయ అంశంగా మారుతున్నది. అయితే మీ ఇంట్లో అయితే మేము రాము. ఏది సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా అత్యధిక శాతం సమీక్షలు బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచే నిర్వహిస్తున్నారు. దీనిపై సీనియర్ మంత్రులు మొదటి నుంచి కూడా గుర్రుగా ఉన్నారట. మొదట్లో కొందరు మొహమాటానికి వెళ్ళినా ఆ తర్వాత సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇది సరియైన పద్ధతి కాదని సీఎం ఇంట్లో నిర్వహించే సమీక్షలకు తాము రాలేమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. అందుకే ఇటీవల ఓ సీనియర్ మంత్రి హైదరాబాద్లో అందుబాటులో ఉండి కూడా తనకు సంబంధించిన శాఖ సమీక్షకు గైహాజరైనట్లుగా చెప్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఇంట్లో కూర్చొని సమీక్షలు నిర్వహించడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయని ఇద్దరు మంత్రులు తెగేసి చెప్పుకోవడంతో సీఎం దిగువచ్చారని చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచే బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే సిసిసి సీఎం రావడం పెరిగిందని గుసగుసలాడు వినబడుతున్నాయి. అయితే సిసిసిలో మీటింగ్ల పైన మంత్రులలో భిన్నమైన వాదనలు ఉన్నట్టుగా సమాచారం. అంత పెద్ద సచివాలయం ఉండగా ఎందుకు కమాండ్ కంట్రోల్లోనే మీటింగులు పెట్టడం విడ్డూరంగా ఉందని చర్చించుకున్నారట. ప్రతి సమీక్షకు సచివాలయం నుంచి మంత్రులు, అధికారులు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు రావాల్సి వస్తుందని, ఇది ప్రజాధనం వృధా చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారా? ఏది ఏమైనా సీఎం ఇంట్లో సమీక్షలు నిలువరించగలిగామని పలువురితో అన్నట్లుగా కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్నది. ఇక దాంతోపాటుగా ఫైళ్లను నాకే పంపండి, ఏరి కోరి మంత్రి పదవి ఇచ్చిన పాత పార్టీ మిత్రుడితో కూడా సీఎంకి ఇప్పుడు సఖ్యత లేదని అధికార వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఆ మంత్రి వద్ద ఉన్న కార్యదర్శులకు సీఎం నేరుగా ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తున్నట్లుగా సచివాలయ వర్గాలు చెప్తున్నారు. ఆ మంత్రికి సంబంధించిన ఫైళ్లు నేరుగా కూడా తన కార్యాలయానికే పంపాలని, తనకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇదే అదునుగా ఆ శాఖలోని మహిళా అధికారి కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి మంత్రి ఇచ్చే ఆదేశాలను పాటించవద్దని చెప్పినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాదు ఆ శాఖలో గతంలో పిలిచిన మంత్రి చెప్పిన కొన్ని టెండర్లను కూడా ఎలాంటి కారణాలు చూపకుండానే రద్దు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ విషయం తెలిసి సీఎం అత్యంత సన్నిహితుడిగా ఉండే సలహాదారుడికి ఫోన్ చేసి అన్నా ఇట్లయితే నేను ఎందుకు అన్నట్టుగా అని ఘాటుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ టెండర్లో ఒకదానికోసం కరీంనగర్కు చెందిన ఓ నేత సీఎం వద్దకు వెళ్ళి చెప్పుకున్నాడని, అందుకే రద్దు చేసి ఉంటారని ఆ సలహాదారు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినట్టుగా కూడా గుసగుసలు వినబడుతున్నాయి. మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోండి. ఇటీవల ఓ మంత్రి కొంతమంది మండల స్థాయి అధికారుల బదిలీలకు సంబంధించిన ఫైళ్లను పట్టుకొని సీఎం వద్దకు వెళ్లారట. ఆ జాబితాను సీఎంకి ఇవ్వబోతే నాకెందుకు, మీరే అన్ని చేసుకుంటున్నారు కదా, ఇది కూడా చేసుకోండి అని సీఎం గట్టిగానే చెప్పినట్లుగా సచివాలయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో ఆ మంత్రి నొచ్చుకొని ఫైళ్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. ఆ మంత్రి ఒకప్పుడు సీఎంకు తలలో నాలికలా ఉండేవారని, నెంబర్ 2 తానే అన్నట్టుగా వ్యవహరించారని చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ మంత్రికి సీఎంకు మధ్య విభేదాలు పెరిగాయని పలువురు వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది. ఇది కథ. ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు మనం క్లారిటీగా దీన్ని చర్చించుకోవాలి. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈ పంచాయతీకి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. క్లారిటీగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏం జరుగుతున్నది? గతంలో విమర్శలను ఒకసారి మనం నెమరేసుకున్నాం. ఏం జరిగింది గతంలో? పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు సచివాలయానికి రావట్లేదు అనే ఒక నిందను బరాబరి కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే మైకులన్నీ అరిగిపోయేటట్టుగా మాట్లాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసలు సచివాలయంలో అడిగే పెడతలేరు. మరి దీన్ని ఏమనాలి? దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. ఇక నెంబర్ 2 ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఇంట్లో నుండి సమీక్షా సమావేశాలు చేయడానికి కాదు కదా మన ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది. దీనికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి సమీక్షా సమావేశాలు దాని మీద మాట్లాడితే మరి సచివాలయం ఉండేందుకు? పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు కదా, ఇంకో 4-5 బిల్డింగులు కట్టించేసి ఇచ్చేయరు మరిగా, అంతే కదా. ఇక్కడ సచివాలయాన్ని అగౌరవపరుస్తూ లేకపోతే పరిపాలనా విభాగానికి సంబంధించి నేను మాట్లాడతలేను. ముఖ్యమంత్రి గారే సచివాలయానికి రానప్పుడు ఆ సచివాలయం ఉండేందుకు లేకేందుకు?
ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు కూడా పరిపాలన వ్యవస్థ నడిపించేది అక్కడి నుంచే కదా. మరి ఆ పరిపాలన వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అక్కడికి రావాలి కదా. ఆయన రాకపోతే ఎట్లా? ఇక్కడ నుండి కమాండ్ కంట్రోల్ సెంటర్, అది పూర్తి స్థాయిలో హైదరాబాద్ భద్రత విషయంలో హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడి నుండి మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితులలో అక్కడికి వెళ్ళి సమీక్షా సమావేశం చేస్తే సచివాలయం నుంచి బంజారాహిల్స్ పోవాలి. అంటే దానిలో పెట్రోల్ కార్స్ ఊరికే వస్తుందా? రోజుకు 4-5 ట్రిప్పులు కొడతారు కదా. మరి ప్రజాధనం వృధా అయినట్టే కదా. దానికి సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, కొన్ని నేను చాలా క్లారిటీగా ఓపెన్గా చెప్తా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల పాలైపోతున్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పినప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. మరి ముఖ్యమంత్రి గారు ప్రజాధనం వృధా అయిపోతుంది కదా, మరి వృధా అవుతున్న ప్రజాధనాన్ని సమాధానం చెప్పాలి కదా. మరి దాన్ని ఎందుకు సమాధానం చెప్పట్లేదు అనేది ఒకసారి ముఖ్యమంత్రి చెప్తే బాగుంటుంది. ఇక దీనితో పాటుగా ఏది మంత్రులకు తెలియకుండానే మంత్రులకు ఫోన్ చేసి, మంత్రుల శాఖలకు ఫోన్ చేసి ఆ ఫైళ్ళన్నీ నా దగ్గరికే రావాలి, ఎట్టి పరిస్థితులలో ఆ ఫైళ్ళన్నీ కూడా ఆ మంత్రి ఆదేశాలను ఎవరూ పాటించకండి అని చెప్తున్నాడట. మరి అలాంటప్పుడు ఆ మంత్రి ఉండేందుకు రాజీనామా చేస్తే అయిపోతుంది కదా. రాజీనామా చేస్తే అయిపోతుంది కదా. ఇక మళ్ళీ ఈ పంచాయతీ ఎందుకు అంటున్నా. ఇక దాంతోపాటు నేనే నెంబర్ 2 అన్ను, అది వెనక ఏతుల ఎంకడు అని ఉంటాడు వాడు. ఎట్లా అంటే వెనకడికి ఇట్లా నేనే పిట్టలు దొర్రని నేనే వెంకట రావని అని ఒక ఉంటుంది వెనక ఊళ్ళల్లో బాగా తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. సేమ్ నెంబర్ 2 నేనే, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే, నెక్స్ట్ నేనే ఇవన్నీ జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ ఘోరమైన విషయం ఏంటంటే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆయన ఫైల్ ఇస్తే కూడా ఆయనను ఏంది అంటే అన్నీ నువ్వే చేసుకుంటున్నావు కదా ఇక చేసుకో అన్నాడట. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ మీరందరూ కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చిన్న లాజిక్ చెప్తా, మీరు వినండి. ఈ సచివాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది దేనికి ఉంటుంది? పరిపాలన కోసం ఉంటుంది. ఈ పరిపాలన దేనికోసం ఉంటుంది? తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉండాలి, ఈయన ఆదేశాలు సిఎస్కి ఇవ్వాలి. దాంతోపాటు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ముఖ్యమంత్రి సపోర్ట్గా కేబినెట్ ఉండాలి, ఈ కేబినెట్కు సంబంధించి ఉండాలి. ఈ నిర్ణయాలన్నీ కూడా అన్ని జిల్లాలలోకి వెళ్ళి ఏది కలెక్టర్ల వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారే సచివాలయానికి రారు. అంటే సచివాలయంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఫైల్ కదలాలన్నా ఏదైనా చేయాలంటే ఐదరారు మన సచివాలయానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇంటికన్నా పోవాలి, లేకపోతే బంజారాహిల్స్లోని వాళ్ళ నివాసం, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్కు పోవాలి. ఇది పెద్ద ప్రశ్న. అంటే ఈరోజు సచివాలయం అనేది పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రాకుండా పోవడంతో దీన్ని ఎట్లా చూడాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇక దీంతో పాటు ఏంది ఇక్కడ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇటు మంత్రులకు పూర్తి స్థాయిలో కూడా తల్లెం బెల్లం అయిపోయింది కదా మంత్రులకు సంబంధించి. మరి ఈ మంత్రులందరూ కూడా వీళ్ళే ఫైట్ చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎటు పోవాలి? మరి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఎటు పోవాలి? వీళ్ళు చెప్పిన అంశం అంతా ఏడికి పోవాలి ఈరోజు? అంటే మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య గొడవ అయిపోతే ఈరోజు 4 కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంది అంటున్నా. ముఖ్యమంత్రి మీద సీరియస్గా ఉన్నారు అనేది వాస్తవమైన విషయం ఎవరు మంత్రులు. ఎందుకంటే ఇప్పుడు కేవలం 17 నెలల కాలంలోనే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన తీసుకోండి, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన కూడా మీరు చూడండి. ఎక్కడా కూడా ఎలాంటి సందర్భంలోనైనా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏది వ్యతిరేకత అనేది మినిమం 3-4 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ కేవలం 17 నెలల కాలంలో కుక్కలు జింపిన ఇస్తారకు లెక్క ఆగమైపోయింది తెలంగాణ. ఇప్పటికే మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అంటే మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రికి పడకపోతే ఇక తెలంగాణ ప్రాంతం అనేది నేను మళ్ళీ చెప్తున్నా చీకట్లు అలుముకుంటుంది అంతే. ఇక విషయం ఏది లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఫైల్ క్లియర్ కాదు, వాడు అభివృద్ధి ఆగిపోతుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మంత్రిని పూర్తి స్థాయిలో కూడా ఏది పేరుకే మంత్రి కానీ ఆయన ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆయన ఉండేందుకు లేక అనే పంచాయతీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీని గురించి ఏం మాట్లాడతారు మన మంత్రివర్గానికి సంబంధించి, మన మంత్రులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా లేదా అంటే మనం వేచి చూడాల్సిన ధోరణి కనబడుతుంది.